ఈరోజు కథ దురాశ. ఒక ఊరిలో మల్లయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు. అతడు చాలా దయామయుడు. అడిగిన వారికి లేదనక సహాయం చేసే పరోపకారి. ఆయన పుట్టిన రోజున ఊరి ప్రజలందరికీ పెద్ద విందు ఇద్దామనుకున్న మల్లయ్యకు అంతమంది కోసం వంటకు అనువైన పెద్ద పాత్రలు లేకపోవడం వల్ల సూరయ్య అనే అతని వద్ద పెద్ద పాత్రలను అద్దెకు తీసుకున్నాడు. సూరయ్య అవినీతిపరుడు. ప్రజల వద్ద పాత్రలు, నగలు కుదవపెట్టుకొని వారికి అప్పు ఇచ్చేవాడు. అప్పు కట్టడానికి వచ్చిన వారికి అధిక వడ్డీలు చూపి ఆ పాత్రలను, నగలను కాజేసేవాడు. విందు అయిపోయిన తర్వాత కూడా మల్లయ్య పాత్రలను సూరయ్యకు అప్పగించలేదు. ఎలాగూ అద్దె వస్తుంది కదా అని ఊరుకున్న సూరయ్య వద్దకు 4 రోజుల తర్వాత పాత్రలు తీసుకొచ్చాడు. మల్లయ్య ఒక పాత్ర, అలాంటిదే మరో చిన్న పాత్ర, అలా పాత్రకు పాత్ర అదనంగా తీసుకొచ్చాడు మల్లయ్య. సూరయ్య, నా ఇంట్లోని ఒక గదిలో పాత్రలు దాచాను. అది ఇంద్రజాల గది. ఆ గదిలో పెట్టిన పాత్రలు పాట పాడడం, నాట్యమాడడం నేనొకరోజు చూశాను. ఆ గదిలో ఉంచిన వస్తువులన్నిటికీ ప్రాణం వస్తుంది. 4 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ప్రతి పెద్ద పాత్ర పక్కన చిన్న పాత్ర ఉంది. పెద్ద పాత్రలకు ఈ చిన్న పాత్రలు పుట్టాయని నాకప్పుడు అర్థమైంది. పాత్రలు నీవెప్పుడైనా వాటిని పిల్లలు నీవే కదా అని వాటిని నీకివ్వడానికి తెచ్చాను అని చెప్పాడు మల్లయ్య. అన్ని పాత్రలు తీసుకున్న సూరయ్య ఎంతో సంతోషించాడు. మరికొన్ని రోజుల తర్వాత మల్లయ్య కూతురు వైష్ణవి పెళ్లికి పక్క ఊరి జనాలను పిలిచాడు. మళ్ళీ పాత్రలకు వచ్చాడు మల్లయ్య. ఈసారి తన వద్దనున్న అన్ని పాత్రలను ఇచ్చాడు సూరయ్య. మల్లయ్య మారు మాట్లాడక పాత్రలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయాడు. మల్లయ్య కూతురు వైష్ణవి పెళ్లి ఘనంగా జరిగింది. బోలెడు పాత్రలు అదనంగా వస్తాయని ఎదురు చూస్తున్న సూరయ్యకు నెల రోజులైనా పాత్రలు తిరిగయ్యని మల్లయ్యపై అనుమానం కలిగింది. కానీ అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన సూరయ్య మరో 15 రోజులు ఆగుదామనుకున్నాడు. 15 రోజుల తర్వాత మల్లయ్య ఇంటికి వచ్చిన సూరయ్యకు నీ పాత్రలు చచ్చిపోయాయి అనే సమాధానం చెప్పడంతో అతడిని న్యాయస్థానానికి లాగాడు సూరయ్య. మల్లయ్య, సూరయ్య ఇద్దరు న్యాయస్థానంలో హాజరయ్యారు. సూరయ్య చెప్పిందంతా విన్న న్యాయాధికారి మరి మీరేమంటారు అని అడిగాడు మల్లయ్యను. అయ్యా, నేను ఒకరోజు పాత్రలను గదిలో పెట్టి తాళం వేసి వచ్చాను. మళ్ళీ వచ్చేసరికి పాత్రలన్నీ చనిపోయి ఉన్నాయి. పాత్రలకు పాత్రలు పుట్టాయని అదనపు పాత్రలను తీసుకున్న సూరయ్య పాత్రలు చనిపోయాయంటే కూడా నమ్మాలి కదా అని వివరించాడు. మల్లయ్య సూరయ్యకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశాడు మల్లయ్య అని అర్థం చేసుకున్న న్యాయాధికారి సూరయ్యను మందలించి పంపించేశాడు. మరునాడు తన వద్దనున్న పాత్రలను వాటి యజమానులకు అప్పగించాడు మల్లయ్య. కథ సమాప్తం. థ్యాంక్ యూ.